మెట్రో రైల్ సేవలు హైదరాబాద్ వాసులకే కాదు శివారు ప్రాంత ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలాగా ప్లాన్ చేస్తోంది రేవంత్ ప్రభుత్వము. సెకండ్ ఫేజ్లో సరికొత్త కారిడార్లను తీసుకురాబోతోంది. నగరానికి దూరంగా ఉండే ప్రజలు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. కొత్త కారిడార్లు అందుబాటులోకి వస్తే నగరం నలుదిక్కుల మెట్రో రైళ్లు పరుగులు పెట్టబోతున్నాయన్నమాట. ప్రస్తుతం ఉన్న 3 కారిడార్లతో పాటు కొత్త కారిడార్లకు సంబంధించిన ఆ డీటెయిల్స్ని ముందుగా చూద్దాం. కారిడార్ నెంబర్ 4 ఇది 36.6 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. నాగోల్ నుంచి శంషాబాద్కు ఉంటుంది. కారిడార్ నెంబర్ 4 ఈ నాగోల్లో ఆరంభమవుతుంది. వయా ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట, న్యూ హైకోర్టు మీదుగా ఎయిర్పోర్ట్తో ఎండ్ అవుతుంది. అయితే ఎయిర్పోర్ట్ కారిడార్లో 1.6 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ భూగర్భ మార్గంలో ఈ మెట్రో ట్రైన్ ఉండబోతోంది, ఈ లైన్ ఉండబోతోంది. ఇక కారిడార్ 4 గురించి మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎయిర్పోర్ట్ కారిడార్ నాగోల్ మన ఎగ్జిస్టింగ్ టెర్మినల్ నాగోల్ దగ్గర బయలుదేరుతూ ఉంది. అక్కడ నుండి ఇంపార్టెంట్ నాగోల్ క్రాస్ రోడ్ కావచ్చు, అల్కాపురి కావచ్చు, కామినేని హాస్పిటల్ కావచ్చు, ఎల్బీ నగర్లో కనెక్టివిటీ ఇస్తాము. అక్కడ నుండి మెయిన్ కర్మాన్ ఘాట్, తర్వాత ఓవైసీ హాస్పిటల్, డిఆర్డిఓ, బాలాపూర్ రోడ్, మరలా చంద్రాయణగుట్ట దగ్గర ఇది మంచి జంక్షన్ స్టేషన్ చేసి ఎంటైర్ ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ ఇచ్చి ఈ గ్రీన్ లైన్ని ఎక్స్టెండ్ చేస్తాము. అక్కడి నుండి బండ్లగూడ రోడ్, మైలార్ దేవపల్లి, కాటేదాన్, ఆరాంఘట్, న్యూ హైకోర్ట్, గగన్ పహాడ్, శాతం రాయ్, సిద్ధాంతి, శంషాబాద్ జంక్షన్ తీసుకెళ్ళి అక్కడ నుండి విత్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఏరియా ఎయిర్పోర్ట్ టెర్మినల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఈ 24 స్టేషన్లో ఒక్క స్టేషన్ మాత్రం ఎయిర్పోర్ట్ స్టేషన్ అండర్ గ్రౌండ్ స్టేషన్ ఉంటుంది. మిగతా 20 ఎలివేటెడ్ స్టేషన్స్గా మేము డిజైన్ చేస్తూ ఉన్నాము. కారిడార్ 5 విషయానికి వద్దాము. ఇది 11.6 కిలోమీటర్స్ రాయదుర్గం కోకాపేట నియోపోలిస్ దగ్గర నుంచి ఉంటుందన్నమాట. ఈ కారిడార్ 5లో రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్ వరకు దాదాపు 11.6 కిలోమీటర్ల మేర ఉండబోతోంది. ఈ కారిడార్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి చాలా ఉపయోగపడుతుంది. చాలామంది ఉద్యోగులు క్యాబుల్లోనే ఆఫీసులకు వెళ్తూ ఉన్న పరిస్థితి. సో ఈ కారిడార్ కనుక అందుబాటులోకి వస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ప్రయాణం పాట్లు తప్పబోతున్నాయన్నమాట. ఈ కారిడార్ 5కి సంబంధించి కూడా మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. అంటే బ్లూ లైన్ రాయదుర్గం, ఇక్కడ మైండ్ స్పేస్ జంక్షన్, ఐకేఎస్ జంక్షన్ ఉంది. అక్కడ నుండి ఎక్స్టెండ్ చేసుకొని బయోడైవర్సిటీ జంక్షన్, కాజగూడ రోడ్కి వస్తాము. కాజగూడ రోడ్కి వచ్చిన తర్వాత నానక్రామ్గూడ జంక్షన్ ఇదివరకు కూడా ఎయిర్పోర్ట్ అలైన్మెంట్లో ఒక పార్ట్గా ఉంది. ఇదంతా మంచి బాగా డెవలప్డ్ ఏరియా. అక్కడి నుండి నానక్రామ్గూడ నుంచి విప్రో సర్కిల్కి వెళ్ళి ఆ విప్రో జంక్షన్ నుండి వయా దిస్ ఎంటైర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని కవర్ చేసుకుంటా ఓఆర్ఆర్ని టచ్ అయ్యి అక్కడ నుండి మూవీ టవర్స్, దెన్ కోకాపేట్ నియోపోలిస్ వరకు కూడా దీన్ని మొత్తం 11.6 కిలోమీటర్లు, దీన్ని 10 ఎలివేటెడ్ స్టేషన్స్ ఈ కారిడార్లో రాబోతూ ఉన్నాయి. అది కారిడార్ 5కి సంబంధించి. ఇక కారిడార్ 6కి ఇది 7.5 కిలోమీటర్స్ ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట. ఈ కారిడార్ 6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల లెంగ్త్లో ఉండబోతోంది. వయా ఎంజీబీఎస్, సలాజంగ్ మ్యూజియము, చార్మినారు, శాలిబండ, అలియాబాదు, ఫలక్నుమా మీదుగా చాంద్రాయణగుట్ట వరకు ఈ కారిడార్ ఉంటుంది. ఇక 7 కారిడార్ విషయానికి వద్దాము. 13.4 కిలోమీటర్స్ 13.4 కిలోమీటర్లు ఉంటుంది కారిడార్ 7. మియాపూరు పటాన్ చెరువు కారిడార్ అనమాట. ఇది కారిడార్ 7లో మియాపూర్ నుంచి ఇప్పటివరకు మియాపూర్ దాకా ఉంది మనకు తెలిసిందే. అక్కడి నుంచి ఎక్స్టెండ్ చేసి టిల్ పటాన్ చెరువు వరకు ఇవ్వబోతున్నారు. ఇది 13.4 కిలోమీటర్లు. ఈ కారిడార్లో మియాపూర్ ఎక్స్ రోడ్స్, ఆల్విన్ ఎక్స్ రోడ్స్, మదీనాగూడ, చందానగరు, బిహెచ్ఎల్, జ్యోతినగరు, బీరంగూడ, ఆర్సీపురం, ఇక్రిసాటు, లాస్ట్న పటాన్ చెరువు ఏరియాల్లో స్టేషన్లకు రూపకల్పన చేశారు. ఇక కారిడార్ 8 విషయానికి వద్దాం. 7.1 కిలోమీటర్ ఇది ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు. ఎల్బీ నగర్ దాకా ఇప్పటిదాకా ఉంది, అక్కడి నుంచి ఎక్స్టెండ్ చేస్తూ హయత్ నగర్కి చేస్తున్నారు. ఈ కారిడార్ 8లో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్లు. చింతలకుంట, వనస్థలిపురం, ఆటో నగరు, లెక్చరర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, ఫైనల్గా హయత్ నగర్ వరకు ఈ కారిడార్ని ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఇక 9th కారిడార్ ఇది శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వెనక్కి, అంటే అవుట్స్కట్స్ దాటిన తర్వాత, ఓఆర్ఆర్ దాటిన తర్వాత కారిడార్ 9లో శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు కొత్త మార్గం ఉండబోతోంది.
సో సెకండ్ ఫేజ్లో 5 కారిడార్లతో పాటు కొత్త మార్గానికి సీఎం ఆమోదం తెలిపారు. శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గంపై. ఫ్యూచర్ సిటీ కోసం, ఫోర్త్ సిటీ కోసం కూడా మీరు ప్లాన్ చేయండి. మెట్రో కనెక్టివిటీ ప్లాన్ చేయమంటే అది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ పెదగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్, ఇక్కడ బహదూర్గూడ అని మన ఇంపార్టెంట్ ఏరియా ఉంది. అక్కడ ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. అంతవరకు ఎక్స్టెండ్ చేసి అక్కడ నుండి వయా ఔటర్ రింగ్ రోడ్లో మనకి మీకు ఐడియా ఉంది చాలామందికి, ఒకవైపుని సర్వీస్ రోడ్ ఉంటుంది, అది సిటీ సైడ్ అనమాట. మరోవైపు మనకి మెయిన్ హైవే ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో ఇదివరకే మనము ఓఆర్ఆర్లోనే డెడికేటెడ్ మెట్రో కారిడార్ని ప్లాన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా పెదగొల్కొండ ఎగ్జిట్ నుండి తుక్కుగూడ ఎగ్జిట్ నుండి రావిర్యాల్ ఎగ్జిట్ వరకు వయా ఓఆర్ఆర్ తీసుకెళ్ళి అక్కడ నుండి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ చేయబోతా ఉన్నాము. స్కిల్ యూనివర్సిటీ వరకు ఇదొక 18 కిలోమీటర్లు, మొత్తం వెరసి ఇది 40 కిలోమీటర్స్, 40 కిలోమీటర్లు మనము ఫ్యూచర్ సిటీ కూడా ఎక్స్పాండ్ చేయబోతా ఉన్నాము. ఇక ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీలోని స్కిల్ యూనివర్సిటీకి 40 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన మెట్రో కారిడార్ని 3 రకాలుగా నిర్మించబోతున్నారు. ఇందులో 1.6 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్, 20 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడారు, 18 కిలోమీటర్లు రోడ్ లెవెల్ కారిడారు ఉండబోతోంది. ఎయిర్పోర్ట్ నుంచి పెదగోల్కొండ ఎగ్జిట్, ఇంతకుముందు చెప్పినట్టుగా తుక్కుగూడ ఎగ్జిట్, రావిర్యాల ఎగ్జిట్, ఔటర్ రింగ్ రోడ్ మీదుగా హైవేకి, సర్వీస్ రోడ్డుకి మధ్యలో ఉన్న మెట్రో లైన్ రాబోతోంది. సో ఫైనల్గా నగరం నలుదిక్కులా ఈ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలాగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.